దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రపంచంలో అనేక మంది నశించుకుంటున్నప్పటికీ దేవుడు మనల్ని సజీవకర్తలు వచ్చి ఈ నెలలో 2వ పునరుద్ధానంలో ఉదయకాల సమయంలో ఆయన స్తుతించి ఆరాధించి ఆయనకి ప్రార్థన చేసే బాధ్యత చిన్నదానిలో ఆయన ఉన్నాడు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చెల్లించడానికి క్రీస్తు నామంలో దేవుని చిత్తమైనటువంటి దేవుని వాటిని చెల్లించింది. మరి నటించిపోయిన వారి కంటే మనం ఏమీ గొప్పవారు కాదు. మనలో ఏ క్వశ్చన్ నీతి కానీ యథార్థత కానీ నమ్మకత్వం లేదు. కానీ ఆయన కృపను బట్టి అనుదినము మన పట్ల ఆయనకి వాత్సల్యత కొత్తగా పుట్టింది కాబట్టి మనం సజీవులకు ఉన్నాం. అయితే మన పట్ల దేవుడికి ఏదో ఒక కార్యం చేయాలని ఆయన ప్రణాళిక ఉన్నది. అందుకే మనం సజీవులుగా ఉంచాడు. మనం అనుదిన ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో దేవుడిని అడగాలి, ప్రభావ నువ్వు ఇంతవరకు నన్ను సజీవురాలుగా ఉంచావు కాబట్టి నా వల్ల నువ్వు ఏం ఆశిస్తున్నావు, నేను నీకు ఏం చేయాలని మనం ప్రార్థన చేయాలి. అంటే నేను అర్థం చేయకుండా ఏదో మామూలుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం నడిస్తే దేవుడు మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం చదివిన బైబిల్ రిఫరెన్స్లు బైబిల్ పట్టణం గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అంతకంటే ముందుగా ఒక పాట అందరికి గుర్తుంటుంది. ఎందుకంటే పాటల పుస్తకంలో లేదు, దానికి రాగానే ఏమనుకోండి. స్తుతించుడి యెహోవా దేవుడు సూర్యచంద్రులరా ప్రేమాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. దేవుడు మనందరూ తెలుసు, ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు సృష్టించినప్పుడు అన్ని సంవత్సరాన్ని కలగజేశాడు. కలుగు అన్నట్టు కలిని అంటే పగల్ని ఏలటానికి పెద్ద జ్యోతిని ఆది కాండంలో మనం చదివిన మాట. పగళ్ళు ఏలటానికి పెద్ద జ్యోతి, రాత్రి ఏలటానికి చిన్న జ్యోతి చేసినట్టు మనం చూస్తాం. ఆది కాండము ఇప్పుడు సత్యకళా దాసో గారు చదివితే ఆది కాండం 1వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం దేవుడు పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని నక్షత్రం దేవుడు ఆయన మాట మాత్రం చేత సమస్త సృష్టి కలిగింది. అన్ని వాటి క్రమంలో నడుస్తున్నాయి. దేవుడు మొదటిగా ఎలా నడవాలని సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, భూమికి, అనేకమైన గోళాలకి ఆజ్ఞించదో అదేవిధంగా ఇప్పటి వరకు జరుగుతుంది. ఒకవేళ అవి ఏమైనా వికటించినంటే సమస్త సృష్టి లైనైపోతుంది. అవన్నీ దేవుడి మాటకు లోబడుతున్నాయి, ఆకాశ నక్షత్రాలు లోబడుతున్నాయి, మనకు కాన్ఫిడెన్స్నే. కానీ మనుషులు మాత్రం దేవుడికి లోబడకుండా తన చిత్తానుసారం ఎవరికి నచ్చినట్టుగా వారు నడుస్తూ దేవుడిని ఆశపెట్టడం, దుఃఖపెట్టడం, ఆరాధ్యం మనం చూస్తే దేవుడు నదులను చూసినప్పుడు నదులందరూ చెడిపోయి ఉన్నారట. అదే భూమి మీద ఎందుకు మనుషుల్ని సృష్టించనని ఆయన హృదయంలో నొప్పి కలిగిందంట దేవుడికి. అలా మనం ప్రవర్తిస్తాం. ఎప్పుడు నోహ గారి కాలం. ఇప్పుడు దేవుడు చూస్తే ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమా,
దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం. మనం దేవుడికి ఇష్టరాలుగా ఆయన మెచ్చే విధంగా మనం జీవితాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన మనం మంచిగా నడవని చెప్పినాడు. కానీ ఈ లోకమంతా చెడిపోయినది, ఆ లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఆ లోకం మానిల్యాన్ని అడగకుండా దేవుడు మనల్ని ఆయన కాపుదలు నడిపిస్తున్నాడు కాబట్టి మనం నడవాలి, ఆయన చెప్పు ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఖ్యాకాండం మాట చూస్తున్నాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16 సంఖ్య 24:16. దేవవార్తలు వినినవాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందాను. ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించు. చాలండి. నక్షత్రము యాకోబులో ఉదయించు. ఇది మరి దేవుని సేవకుడైన బిలాము గారు పలుకుతున్న మాట ఇది. బాలాకని రాజు ఇశ్రాయేలులందరినీ శపించమని ఆయనకి ఎంతో ధనమిచ్చి ఆ బిలాము అనే అతను ప్రవక్తను పిలుస్తారు. ముందు రానంటాడు, దేవుడు వద్దని చెప్తూ రానంటాడు. అయినా మరి సూర్యుడు సుమాసించి మళ్ళీ ఎల్లుంటే మనం సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఉత్తనే వస్తుందంటే, గ్యారగా వస్తుందంటే ఎవరికైనా మా ఆశ. ఇప్పుడు మరీ ఆ షాపులో అందరూ ఒకటి కొంటే ఒకటి ప్రియుని అతని మనం బాగా అట్రాక్ట్ చేస్తుంటారు. అలాగే ఈ బిలాము మరి వాళ్ళకిచ్చే సొమ్మును ఆశించి మన సొమ్ము కోసం వెళ్తూ ఉండగా దేవుడు ఆయనకి ప్రత్యక్షంగా పలికిన మాటకి ఇశ్రాయేలు శపించడానికి వెళ్తున్నప్పుడు శపించకూడదని చెప్తాడు. ఆ శబ్దాన్ని ఆశీర్వాదం మార్చిన దేవుడు ఆయన. అయితే బిలాము గారు దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారం ప్రవర్తించినప్పుడు ఆఖరికి కత్తి చేత వారిని చంపేసినట్టుగా మనం తర్వాత అధ్యాయులు చూస్తాం. నక్షత్రము యాకోబులో ఉదయించు. నక్షత్రం అంటే యేసు ప్రభువు. యాకోబులో ఉదయించినట్టే యాకోబు సంతానం నుంచి దేవుడు పుట్టాడు. యాకోబు అంటే ఇశ్రాయేల్. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చాడు దేవుడు. ఇశ్రాయేలుకి 12 మంది మగ సంతానం, ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ 12 మందిలో 4వ వాడైన యూదా గోత్రం నుంచి యేసు ప్రభువు వస్తాడు. ఆ ప్రవచనం ఇప్పుడు ముందుగా ఈ ద్వారా ప్రవచించబడుతున్నది. నక్షత్రం యాకోబులో ఉదయించు. దానికి చాలామంది అనుకుంటారు యేసు ప్రభువు అంటే ఒక నిలువుపోయే ఒక అడ్డపోయే మీద ఆ మేతులతో నిలబడిన దేవుడని. కానీ కాదండి, ఆయన ఆదిని ఉన్నవాడు, అంతంలో ఉండేవాడు, అల్ఫా ఒమేగా ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. కాకపోతే దేవుని అర్థం చేసుకుంటే మనకు చేత కాదు. ఆయన అనంత జ్ఞాని అయినాడు. ఆయన జ్ఞానానికి కొదువు లేదండి. మనకు తెలిసింది కొంచెమే. దేవుడు చాలా జ్ఞానవంతుడు కాబట్టి దేవుడిని మనం విమర్శించకూడదు. ఆయన చేసే పనులకు మనం తల ఎక్కాలి. అది కష్టమైన, నిష్ఠూరమైన, వ్యాధైన, బాధైన, బలహీనతైనా దేవునిలో మనం ఆయనకు ప్రార్థన చేసుకుంటుంటే ఒక జ్వరం వచ్చినా, జలుబు చేసినా, ఏం చేసినా ఆయన మహిమ కాకనే వస్తుందే మనం ఆలోచిస్తూ ముందు సాగక. ఏమైనా దేవుని సంగమం కష్టం వచ్చిందని దేవుడు వదిలేయటం, ఇక లాభం వచ్చిందని దేవుడిని పూజించడం కాదు. కానీ దేవుడి దగ్గరికి వస్తే అది దొరుకుతుంది, ఇది దొరుకుతుందని చాలామంది ప్రలోభ పెడతారు. నిజమే, ఆయన జీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు కాబట్టి జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు. కాబట్టి ఆయన హృదయం ఏంటో, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం నడవాలని దేవుడు కోరుకున్నాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చదవండి. మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 22వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 27:22. మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇశ్రాయేలీయులు ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చాను. ఇశ్రాయేలీయులు ఆకాశ నక్షత్రం అంత మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎంత ఉంటే అంతమందిగా ఉంటామని. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు, ఇశ్రాయేలు పుట్టినవారు. మనం కూడా ఆ భావం చెందిన వారిని. ఆకాశ నక్షత్రాలు మనం ఒకవేళ లెక్క పెట్టలేమండి. ఇప్పటి వరకు పాల పొందని అదని ఏదో సైంటిస్టులు కనిపెట్టారు. కానీ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి ఎవరికి తెలియదు. కానీ నక్షత్రాల పేరు పెట్టిన వాడి దేవుడు. ఆ
ఆకాశ నక్షత్రాలు ఎంత విస్తారంగా ఉన్నాయో ఆయన జనాంగాలు కూడా, ఆయన ప్రజలు కూడా, ఆయన పిల్లలు కూడా అంత విస్తారంగా ఉంటారని మాట ద్వారా మనకు తెలియజేస్తాడు దేవుడు. మరి నక్షత్రాలు ఎన్ననేది మనం లెక్కపెట్టలేము, కానీ అబ్రహాం గారి సంతానం నేను బయటికి తీసుకొచ్చి ఆయన నక్షత్రాలు చూపించి ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉంటాయని సంతానం అంత ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అసలు పిల్లలు లేని సమయంలో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని 100 సంవత్సరాలు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకి ఆ వాగ్దానం నెరవేర్చి వాగ్దాన పుత్రుడని ఇస్సాకుని ఇస్తాడు. ఇస్సాకుని బట్టి జనాంగం అంతా వచ్చాం మనం. కాబట్టి నక్షత్రాల సంఖ్య ఆయన నియమించాడని మనం తెలుసుకున్నాం. దేవుడికి అసాధ్యమైంది లేదు. మనకి అసాధ్యం కావచ్చు, మన సమస్య పెద్దదిగా పరిష్కరించలేని దానిగా మనకు అనిపించవచ్చు. అది ఏ సమస్య అయినా అది దేవుని ముందు పెట్టే, దేవుని పాదాల దగ్గర దాన్ని మనం సమర్పించి ఆయనకి మనం సరెండర్ అయ్యి ఆయనకి లోబడి ఆయన చిత్త ప్రకారం నడిస్తే అలా అది ఎలాంటి సమస్య అయినా దేవుడు వాటి అన్నింటినీ పరిష్కరించడానికి సంతోషాన్ని సమాధానం ఇస్తాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూడండి. నెహెమ్యా, ఇప్పుడు మనం చదివిన మాట నెహెమ్యా గ్రంథము 4:20. నెహెమ్యా 4:20. ఆ ప్రకారం మేము ప్రయాసపడుతుంది. సగము మంది ఉదయం మొదలుకొని నక్షత్రములకు పడి వరకు గీటలు పట్టుకుని చాలండి. నక్షత్రములు కనపడే వరకు నెహెమ్యా గారు రాజుగారి దగ్గర గిన్నెదించేవాడు అన్నాడు. ఆయన ఉద్యోగాన్ని అయితే కొందరు యెరూషలేము నుంచి వచ్చి యెరూషలేము గోడలన్నీ పాడైపోయి ఆ పట్టణం అంతా కాల్చబడిందని చెప్పినప్పుడు ఆయన కొన్నాళ్ళు కూర్చుని ఏడ్చి ఉపవాసం చేసి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రాజా మా నగరం అంతా ఇలా పాడైపోయింది, దయచేసి నాకు సెలవిస్తే నేను వెళ్ళి ఆ నగరాన్ని బాగు చేసి వస్తానంటే రాజుగారు అడుగుతారు, నీకు ఎన్ని రోజులు కావాలంటే 14 రోజులు చెప్పినప్పుడు చెప్తారు. నెహెమ్యా గారు వస్తాడు, వచ్చి ఆ గోడలు కట్టించడానికి ప్రయత్నం చేస్తుంటే చాలామంది ఆటంకపరుస్తారు, అడ్డుకుంటారు. ఆయన నెహెమ్యా గారు ఏమాత్రం వెనుదీయకుండా ఎంతో కార్యదక్షతతో ఆ కార్యం చేస్తాడు. 52 దినాల్లో యెరూషలేము చుట్టూ ఉన్న ఆ వాలంతా కడతారు. మరి మనం ఏదైనా కనుక్కుంటే అనేకమైన ఆటంకాలు వస్తాయి. అది అంతవరకు వెళ్ళకపోయినా మనం ప్రార్థనకి వెళ్తుంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటే ఆటంకాలు చూసి జడిచిపోయి, అడ్డులు చూసి మనం జడిచిపోయి వెనుదిరిగే వారం కాకుండా దేవుని నామములో ప్రార్థన చేస్తూ ముందుకు సాగితే మనం ఆ కార్యం సఫలం చేయగలం. వారు పనిచేసినప్పుడు నక్షత్రములు కనపడే వరకు, ఉదయం నుంచి మరి సాయంత్రం అయిపోయి చీకటి అయిపోయి నక్షత్రాలు కనపడే వరకు వారు అలా పనిచేశారంట. ఈ రోజుల్లో పనిచేయాలంటే చాలా కష్టం కదండి. అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్ అలా తయారైపోయి ఏదైనా కష్టమైన పని చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ అప్పుడు నెహెమ్యా దినముల్లో నక్షత్రాలు కనపడే వరకు ఒక చేతితో ఈటి పట్టుకొని మరో చేతితో పనిచేసినట్టుగా మనం చూస్తాం. ఏదైనా మనం సాధించాలంటే మనలో పట్టుదల ఉండాలి, కార్యదీక్ష ఉండాలి, దేవుడు సహాయం ఉండాలి. దేవుడు సహాయం కోరుకోవాలి. అప్పుడు మనం ఆ కార్యాన్ని సఫలం చేయగలం. మన శక్తి కానీ, మన యుక్తి కానీ, అలాగే మన తెలివితేటలు కానీ, మన జ్ఞానం కానీ పనిచేయదు. కానీ అది ఉపవాసం ప్రార్థన చేసి దేవుడిని వేడుకొని మన కార్యం నెరవేర్చగలం. ఎస్తేరు గ్రంథం మనం చూస్తే చూడదండి. ఎస్తేరు అంటే నక్షత్రం అని పేరు. దానికి ఆ పదానికి, ఎస్తేరు అనే పదానికి నక్షత్రం అని పేరు. ఆ ఎస్తేరు అసలు పేరు హదస్స. తల్లిదండ్రులు ఉన్నారు ఆవిడకి. చిన్నాన్నగారి దగ్గర చెప్తే అతని పేరు మొదకే. రాజుగారు రాణి సెలక్షన్ చేసేటప్పుడు అనేక మంది స్త్రీలు చూస్తారు, కానీ ఎవరు రాజుగారి దృష్టిలోకి రారు. రాజుగారి మరి మన్నాన్ని పొందలేదు. అప్పుడు మరి ఎస్తేరుని పంపిస్తారు. ఎస్తేరుని పంపించినప్పుడు రాజుకి ఆమె అందులో దయగలుగుతుంది. ఆమె మంచిదాలాగా కనిపిస్తే ఆ రాణి సెలక్షన్లో ఆవిడ సెలెక్ట్ అవుతుంది. అయితే హామాన్ అనేది ఒకరు ఉంటారు. అతడు రాజుగారికి దగ్గరగా ఉండేవాడు. ఆడి యూదులందరినీ చంపేయాలని, అలాగే మొత్తకైన 50 ఊరలో ఉరికొయ్యి మీద, ఉరికమ్మ మీద ఉరి తీయాలని రకరకాలుగా ప్లాన్ వేస్తుంటాడు. మనం చేసిన పని మనం ఎత్తి మీదకి వస్తుంది. దేవుడు వాక్యం సెలవుస్తుంది. మనం మంచి చేస్తే మంచి మనం మిగులుతుంది. ఒకవేళ చెడ్డ చేస్తే ఆ చెడ్డ దాంట్లో మనమే పడిపోతాం. ఎవరు తీసిన గోతులో వారే పడతారని లోక సామెత. హామాను 50 ఊరల ఉరికొయ్యలు తయారు చేస్తాడు. ఎవరిని మొత్తకై ఉరిదించాలి. అయితే తిరిగి అది మళ్ళీ అదే మరొక ఉరికొయ్య మీద హామాని ఉరి తీయబడతాడు.
యూదుల మీదకి చెడ్డ ప్రచారం చేసి రాజుగారి దగ్గర చట్టం పుట్టించి యూదులందరూ సంహరించాలనుకుంటారు. అప్పుడు ఎస్తేరు చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. మొదటగా చెప్పాడు, ఈ విషయం బట్టి నువ్వు ఒకవేళ రాణిపోయేమో నీ దేశ ప్రజలందరికీ నువ్వు రక్షించాలి, కాబట్టి నువ్వు ఈ విషయంలో మౌనంగా ఉంటే మనకు సహాయం వేరే దగ్గర నుంచి వస్తుంది, కానీ దేవుడు నిన్న మాత్రం క్షమించడానికి మొదటగా చెప్పినప్పుడు ఎస్తేరు మాట్లాడిన మాటలు ఒక మాట నేను చదువుతాను. చూడండి, వచ్చేసి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 417వ పేజీ, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొదటగా మరలా ఇట్లా, నేను పోయి శిక్షణ నందు కనబడిన యూదులందరినీ సమాజమందరూ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుడి, నేనున్న బలిపితలను కూడా ఉపవాసం ఉన్నాను, ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నేను రాజులకు ప్రవేశించను, నేను నశించదు. మరి రాణి ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. మీరు అందరూ యూదులందరూ ఉపవాసం ఉండి దీని నుంచి మనం తప్పించబడాలంటే నేను నా చెల్లిపెద్దలు కూడా ఉపవాసం ఉంటామని, ఉపవాసం ఉండి నేను నశించిపోతాను కానీ నా జనాంగాన్ని నేను రక్షిస్తానని ఆవిడ గొప్ప తీర్మానంతో మరి వెళ్తుంది. రాజుగారికి సమయోచితంగా రిక్వెస్ట్ చేస్తుంది, మీరు హామాను నేను చేసే విందుకు రమ్మని. ఎందుకు వెళ్తారు? మొదటి దినం విందు అయిపోతాయి, 2వ దినం అడుగుతారు రాజు, రాణి నీకేం కావాలి, ఎందుకు మీరు చేస్తారంటే అప్పుడు చెప్తారు, నా జనాంగాలు మీ దృష్టిలో చాలా హక్కులు, మమ్మల్ని చంపేది ఇలా నిర్ణయం ఉంది, అది పలానా హామాను ద్వారా అన్నప్పుడు రాజు ఎదుర్కోకుండా హామాను ఎదుర్కోతాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. మరి ఆమె తిరుపతి ఉపవాసం నుండి ఆ గొప్ప ప్రమాదం నుంచి ఆ జాతిని రక్షించాలి. మరి మనం కూడా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, మరి భారతదేశం అంతా రక్షణ పొందాలి. దేవుడిని తెలుసుకోవాలంటే మనం కూడా అవి ఉపవాస ప్రార్థన చేయాలి. కార్యం చూడాలంటే మనకి ఏదైనా కఠినమైన సమస్య కానీ కార్యం ఉంటే అది నెరవేరాలంటే తప్పకుండా ఉపవాసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని వాటన్నిటిని తప్పించి మనకి సంపూర్ణ సంతోషాన్ని ఆనందిస్తాడు. కీర్తన గ్రంథము ఇప్పుడు మనం చదివిన కీర్తన 148వ కీర్తన 3వ వచనం. కీర్తనలు 148:3. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. కాలం సూర్యచంద్రుడు, కాంతిగల నక్షత్రం, అవన్నీ దేవుని స్తుతించమని లేఖనం సెలవుస్తుంది. మరి వాటికి నోరు లేదు. మనం 119వ కీర్తన ఒకసారి చూస్తే 19వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఆకాశములు దేవుని మహిమపరుచుతున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నవి, పగటికి పగలు బోధ చేస్తున్నవి, రాత్రి జ్ఞానం తెలుస్తుంది. వాటి అన్నిటికీ నోరు లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అవి వాటి స్వరం లేకపోయినా భాష లేకపోయినా దేవుడిని స్తుతిస్తున్నాయట. మరి మనకు స్వరం ఇచ్చాడు, భాష ఇచ్చాడు, మరి తెలివి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కానీ దేవుడిని మనం స్తుతించట్లేదు, దేవుడిని మనం కనపరచట్లేదు. నాకు రావాల్సిన మహిమ నేను విగ్రహాలను చెందగలను దేవుడు సెలవుస్తున్నాడు. దేవుడు మహిమ స్వరూపి అన్నాడు. ఆయన్ని మహింపరచాలి. ఆయన మహింపరచడం ద్వారా మనం కూడా ఆశీర్వించబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని సొమ్మ ఆయన్ని మహింపరిచే వాళ్ళ ప్రకృతి అంతా ఆయన్ని ఆరాధిస్తుంది, పూజిస్తుంది. మరి ఆయన చేసిన కార్యాలను ఆయన ప్రకృతి అంతా వివరిస్తుంది, కానీ మనిషి మాత్రం మర్చిపోయి మనం దేవుని పొందుకున్న తర్వాత, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవుడు ఎవరో తెలియదు అన్నట్టుగా మనుషులు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి అలా మనం ప్రవర్తించిన విశ్వాసం కలిగి ఆయన కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడిని ఆరాధిస్తే దేవుడిని సంతోషపెట్టిన వాళ్ళు. యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన మాట, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా 14:12. తేజో నక్షత్రమా, 579 పేజీ అండి. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవితో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు
నేల నేల నేను ఆకాశానికి ఎక్కిపోయిన ఎడలను ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనములో హెచ్చించును. ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుండును. చాలండి. ఏదో నక్షత్రమా వేగు చుట్ట సాతాను గురించి మరి దేవదూతలో ఒకరి గురించి దేవుడు చెప్తున్నాడు. ప్రధాన యాజకుడు, ప్రధాన వైరటీలో ప్రధానుడు ఆయన. మంచి మంచి పాటలు పాడుతుంటాడు. పాటలు పాడుతుంటే అందరూ దేవుని స్థుతిస్తారు. ఇప్పుడు పాస్ గారు ఎక్కడ ఉన్నారు, నేను ముందున్నాను, మీకు ముందు నేనే కనపడుతున్నాను. అలాగే ఈ ప్రధాన దూత కూడా దేవుడి కంటే నేను మహోన్నతులుగా చేసుకుంటానని మనసులో గర్వించినప్పుడు దేవుడు పైనుంచి ఒకసారి కిందకు వస్తాడు. అది నేల మట్టుకు నీకు ఏదో నక్షత్రమో వేగు చుప్ప నీ ఇంట్లో ఆకాశం నుండి పడిపోయింది. మనం హెచ్చించుకోకూడదని, గర్వించుకోకూడదు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉంటుందని ప్రభుత్వం చదివిస్తుంది. దేవుడు తగిన సమయంలో మనం హెచ్చిస్తాడు. కానీ మనకున్న దానికంటే ఎక్కువ చూపిస్తూ నాకంత ఇంతుంది, నా తెలివింత, నా జ్ఞానం ఇంత, నా అందం ఇంత, నా చదివింతని కాదు. కానీ మనం తగ్గించుకుని ఉంటే దేవుడు ఆయన హెచ్చిస్తాడు. ఏదో నక్షత్రమా వేగో చూప నీ ఇంట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించదు. దేవుడు నక్షత్రాల కంటే, దేవుడి కంటే ఎక్కువగా నా సింహాసనం పెద్ద చేసుకుంటానని ఆశించింది. కానీ మొత్తానికి నేల మట్టుకు దోషివేయబడింది. ఇప్పుడు అపవాలు కానీ సాధారణ దాని పేరు అది జనాలు మాసపుట్టు ద్వారా తిరుగుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనం హెచ్చిపోకూడదండి. దేవుని బలిష్టమైన చేతి కింద ఉండాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఏదో కొంచెం కలగానే, నాకు కొంచెం రాగానే నా అంతటి వాడు లేడనే మరి అలాంటి పరిస్థితుల్లో మనం రాకుండా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుడు మనం జీవించాలంటే, ఆశీర్వించాలంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు. దానియేలు గ్రంథంలో మాట పుస్తకం, మనం దానియేలు గ్రంథము 744 పేజీ, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించలేరు. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను తిరుగుదురో నిరంతరం ప్రకాశించారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. నీతి మార్గం అంటే దేవుని మార్గం. ఇందులో యథార్థత, నమ్మకం ఉంది. కానీ అది చాలామంది పావాలని అదని పేరు పెట్టుకుని దేవుడు పేరు పెట్టుకుంటారు, మోసం చేస్తున్నారు. కానీ దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతి మార్గం నడిచేవాడు. ఆయనే నీతి, ఆయనే సత్యం, ఆయనే ధర్మము. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవరు అనేకులను తిరుగుతుందో మనం రక్షించబడడం మంచిదే. దేవుడు మనం బట్టి ఆనందిస్తాడు. కానీ మన కుటుంబాల్లో, మన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా దేవునికి పరిచయం చేయాలి. దేవుడు ఇలాంటి వాడు, ఆయన ఇలా ఆశ్చర్యకార్యం అసలు మన కోసం ప్రాణం పెట్టాడని వారికి పరిచయం చేసి మనం దేవుడి మందిరానికి నడిపించగలగాలి. నడిపించినప్పుడు అదే దాని మాట అర్థం ఇదే. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుగుదరో వారు నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించరు. నక్షత్రం వల్లే మనం ప్రకాశించాలంటే, మనం కూడా ఒక జ్యోతిలా ఉండాలంటే మనలో వెలుగుండాలి. వెలుగుండాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆయన నీతి మనలో నివసించాలి. మన స్వనీతిని ఆధారం చేసుకోకుండా ఆయన నీతి మీద మనం ఆధారపడాలి. మన స్వనీతి అంతా ఆయనకి కేవలం ఎలా కనిపిస్తున్నట్టుండి యశాగ్రంథంలో మురికి గుడ్డల వల్లే ఉంటుందట. మనం ఎంత నీతిపరమైనా కావచ్చు, ఎన్ని నీతి కార్యాలను చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మందిరాన్ని రావచ్చు, దర్శన భాగాలు అన్నీ చేయొచ్చు, అనేక అద్భుతాలు చేయొచ్చు. కానీ ఆ నీతి దేవుని ముందు పనికిరాదు. అదంతా స్వనీతి. అది దేవుని దృష్టిలో మురికి గుడ్డల వల్లే కనిపిస్తున్నట. మంచి మార్గంలో మనం నడవాలంటే దేవుని మార్గమే. ఆయనే మార్గము, సత్యం, జీవం అని సాధించిన దేవుడు. కాబట్టి ఆయన మార్గంలో నడుస్తూ మనం కూడా నీతిగా ఉంటూ దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ మాటల ద్వారా మనం బలపడుతూ ముందుకు సాగుతాం. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి. ఇప్పుడు మనం చదివిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం, మొదటి అధ్యాయము 1
మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి వస్తుంది. రాజని హెరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచితివి, ఆయనను పూజింపవచ్చిమని చెప్పి తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని చూశారంట ఈ జ్ఞానులు. ఆ నక్షత్రం వారిని నడిపించింది దేవుని దగ్గరికి. యేసు ప్రభువారు ఎక్కడ కనిపించారో అక్కడ నడిపించింది. మనం కూడా మరి ప్రజలు నడిపించే వారికి ఉండాలి. ఆ నక్షత్రం చూస్తూ వారు వచ్చి ఏ రోజు రాజు అడుగుతున్న మాట. రెండో మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. రాజు యేసు ప్రభువారు యూదుల వంశం నుంచి వచ్చారు, అందుకే ఆయనకి యూదుల రాజు పేరు. ఆయన ఎక్కడ ఉన్నాడని అడిగారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచితివి, ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. ఆయన చిన్న బాలుడుగా ఉన్నప్పుడే మరి మహాజ్ఞానులైన వారు ఆయన పూజించారు, యేసు ప్రభువుని పూజించారు. ఆయన శరీరధారితో వచ్చినప్పుడు అలా మరి బాల్యం యవ్వనం మొత్తం అన్నీ చూశారు. కానీ ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిన ఉన్న దేవుడు కాబట్టి ఆయనకి మరణం లేదు, సావు లేదు. ఆయన స్వయంభవుడు, ఆది సంపూర్ణుడు, నిరంతరం జీవించేవాడై ఉన్నాడు. ఆయన చూడటానికి వచ్చినప్పుడు ఈ జ్ఞానులు యూదుల రాజు నడిచినప్పుడు ఆ నక్షత్రం వారిని దారి చూపినట్టుగా అనేకులు రక్షించబడినట్లుగా మనం కూడా నక్షత్రం వల్లే ప్రకాశిస్తూ అనేకలు దేవుని మార్గంలో తిప్పేవారిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, మన ప్రార్థనా జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది, దేవుడికి ఇష్టంగా మనం జీవించగలుగుతున్నామా, నక్షత్రం వల్లే ఉన్నామా, లేక వెలుగులేని నక్షత్రాల ఆత్మీయ దీపాల వల్లే ఉంటున్నామా. మనకు దేవుడిచ్చిన ఆ రక్షణను మంచం కింద పెట్టకుండా అనేకులకు వెలిగించలేక దేవుని ప్రజలకు చూపించేలాగా, దేవుడికి మహింపరిచేలాగా మనం జీవించాలని కోరుకున్నాడు. కాబట్టి అతి కృపభాగ్యం మనకు ఇవ్వాలని, వాక్యానుసారం మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అది వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, నీతిగా యథార్థంగా నడవకుండా మనం క్రైస్తవులని, మన తల్లిదండ్రులు క్రైస్తవులు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, అలా రకరకాలుగా ఎన్నో పేర్లు చెప్పుకుని తిరిగే పరిస్థితి కాదు. కానీ యథార్థత, నమ్మకత్వం కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి యథార్థమైన వారిగా ఉంటూ ఆయనకి ఇష్టమైన నక్షత్రంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అతి మరి జీవితాలు మనకు అనుగ్రహించాలని మనం కోరుతున్నాం. ప్రకటన గ్రంథం ఆఖరికి ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము, ప్రకటన మొదటి అధ్యాయము 19వ. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నీ కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రంలో కూర్చున్న మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడు ఆయన శిష్యులైన యోహాను గారికి చెప్పిన పద్మాస్ దీపంలో ఇచ్చిన దర్శనం ఇది ప్రకటన గ్రంథం. యేసు ప్రభువారి శిష్యుల 12 మంది మనందరికీ తెలుసు. అందులో ఒకడు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారిని ద్రోహం చేసి ఆయన పట్టుకోవడానికి మాత్రం చూపించి కపటమైన ముద్దు పెట్టి ఆయన్ని అప్పగించాడు ఇస్కరియోతు యూదా. ఆయన మరి ఉరిపెట్టిన చనిపోతాడు. తర్వాత పశ్చాత్తాపడకుండా తర్వాత 11 మంది శిష్యులు అందరూ హత్సాక్షులు అయిపోయారు, యోహాన్ గారు తప్ప. యోహాన్ గారు కడు వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన్ని మరి దేవుని మాటలు ప్రకటించకూడదని సలసల కాగా నూనెలో కూడా వేచారట. అది మన బైబిల్ ఉండదు, పైన గ్రంథాలు మనం చూస్తే తెలుస్తుంది. అయినా ఆయన చనిపోరు. అప్పుడు తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడవేస్తారు. ఆయన ఎవ్వరు ఉండరు, ఒక్కడే ఉంటారు. ఆయన దేవుడితో ఆయనకున్న సంబంధాన్ని బట్టి, ఆయనకున్న సన్నిహిత సంబంధాన్ని బట్టి దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన దర్శనం, ఆ దర్శనం ద్వారా 7 సంఘాలతో మాట్లాడమని చెప్పిన ఆ సందర్భం ఇది. అందులో ఈ మాట మనం చెప్తాం. అనగా నా కుడి చేతిలో నేను చూసిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయను. ఆ 7 నక్షత్రములు 7 సంఘము, కింద 7 సంఘాలు మనం చూస్తాం. 7 సంఘాలు అవి ఎలా ఉన్నాయి, వాటి స్థితి ఎలా ఉందో మరి యోహాను గారికి దేవుడు చూపిస్తాడు.
నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నిలువెత్తిన స్థితిలో ఉన్నావు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండు, లేనేడలా నా నోటి నుంచి నేను ఉండివేస్తానని దేవుడు ప్రజ్ఞానంలో మనం చూస్తాం. మరి మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? చాలా కంఫర్ట్గా ఉందా? కంఫర్ట్గా ఉంటే మన భక్తి జీవితం సరైనది కాదు. మనకు స్ట్రగుల్ ఉండాలి, దేవుడితో పోరాటం ఉండాలి, సాధారణతో పోరాటం ఉండాలి. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి. సమస్యలు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయని దేవుడిని విడిచిపెట్టే పరిస్థితి కాకుండా మరి ఆయనతో సహవాసం చేసినప్పుడు అనేకమైన మరి సాధారణ క్రియలు మనం వెంబడిస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని మనం లక్ష్య చేయకుండా చేసుకుని ముందుకు సాగాలి. మన ముందు ఇరుకు అయినా, ఎర్ర సముద్రమైనా, మరి ఏదైనా సరే వాటన్నిటిని జయించగల స్థామత, ధైర్యం దేవుడు మనకి ఇస్తాడు. మన రాజుల గ్రంథాలు చూస్తే, చరిత్ర గ్రంథాలు చూస్తే ఆ రాజులు దేవుడి మీద ఆధారపడినప్పుడు వారు పోరాటం చేయకుండానే వారు జస్ట్ మామూలుగా అలా నిలబడతారంటే యుద్ధం వారి పక్షాన దేవుడే చేసి వారికి జయమిస్తాడు. అలాగే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ సమస్యల నుంచి మనం బెదిరిపోకుండా, భయపడకుండా, దేవుడు అనుదినం మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుండా ముందుకు సాగితే ఈ ఆత్మయాత్రలో మరి ఈ జీవితకాలంలో మనం ఇక్కడ ఉంటున్నప్పుడు దేవుడి కోసం జీవిస్తాం. ఒకవేళ మన యాత్ర ముగిస్తే దేవుడు కన్ను తెచ్చేలాగా మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరచుకోవాలి. నేను లోకాన్ని జయించి తండ్రి ఇప్పుడు పరిస్థితులు కూర్చుని ఉన్నాను, జయించు వారికి నా పక్కన స్థలం ఇస్తుంది దేవుడు సెలవుస్తున్నాడు. లోకాన్ని జయించాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడవారు, ఈ లోకంలో ఉన్నవి మనం అనేకం అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ దేవుడు మార్గంలో ఉంటే మనం వాటన్నింటినీ జయించి ముందు సాగాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ దేవుడు బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిని ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం మంచిదే, కానీ వచ్చినప్పుడు దేవుడి దగ్గర మన యథార్థ స్థితి ఒప్పుకొని దేవుడిలో మనం ఎలా ఉన్నాం, గతవారం అంతా ఆయనకి నమ్మకంగా యథార్థంగా కొనసాగామా, లేదా మన ఇష్టానుసారం జీవించి మందిరానికి వచ్చి ప్రభావం నన్ను క్షమించడానికి అలా కాదు. కానీ దేవుడు సంతోషపెట్టే జీవితం మనలో ఉండాలి. కాబట్టి యథార్థత, నమ్మకత్వాన్ని కోరుకున్నాడు. కాబట్టి అతి కృపవారిని మనకి ఇవ్వాలని, మరి సాతాన్ని జయించే కృప మనకి మన దేవుని అడుగుతూ ప్రార్థన చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతాం. పరిశుద్ధ మాటలు జీవించగలగా. ఆమేన్.